ఎంతమంది బాప్తీసం తీసుకోరు తెలుసా? కానీ మాకు యేసు ప్రభు అంటే ఇష్టం అండి. ఇష్టాలు, అభిమానాలు సినిమా హీరోల మీద, హీరోయిన్ల మీద పనికి వస్తాయి, యేసు ప్రభు మీద పనికిరావు. చాలామందికి యేసు ప్రభు అంటే అభిమానం, ఈ కేటగిరీ లేదు. యేసు ప్రభుని నమ్ముతున్నాము అంటే బాప్తీసం ద్వారా పాపాలు ఒప్పుకుని ఆయన పాదాల దగ్గరికి రావాలి. లేదంట ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముతారంట, పెద్దదాని పెళ్ళి అయిన తర్వాత బాధ్యత పోతుందంట, అప్పుడు బాప్తీసం తీసుకుంటారంట. ఎన్ని తమాషాలు చేస్తున్నారో. యేసు ప్రభుని నమ్మడం అంటేనే బాప్తీసం రూపేణ మన పాపాలు క్షమించమని అడగడం, వేడడం, బహిరంగ సాక్ష్యం ఇవ్వడం, ఇది యేసు ప్రభుని నమ్మడం అంటే. అట్ట కదంట, ఏదో మనసులో అనుకున్నారంట, అది నెరవేరితే బాప్తీసం గురించి ఆలోచిస్తారంట. అప్పుడు నీ గురించి ఆయన ఆలోచించడు. అది వచ్చిన సమస్య. నువ్వు ఆలోచించడు కాదు, ఆయన ఆలోచించడు. సుమయను మరియమ్మతో చెబుతున్నాడు, మరియా నీ బిడ్డ ప్రపంచాన్ని నీటిగా విభజించబోతున్నాడు. నంబర్ 1, ఎవరైతే మోకరిస్తారో ఆయన పాదాల దగ్గర వాళ్ళు. నంబర్ 2, ఎవరైతే ఆయన వ్యతిరేకిస్తారో వాళ్ళు.